అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. చేలో ఇవాళ మస్తు వార్తలు పట్టుకొచ్చిన మీకోసం. ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ముందుగాలైతే హెడ్లైన్స్ ఇద్దాం పారి. విరాళాలు వసూలు చేస్తున్న రాజేష్. అరే వెంకట్, ఒక్క 500 ఉంటే ట్రాన్స్ఫర్ చేయవారా? మళ్ళీ జీతం పడడానికి ఇస్తా ప్లీజ్. పెళ్లి పేరుతోని చేస్తున్నది మోసాలు. ఈ మహిళ గుంజింది లచ్చలకు లచ్చలు. చోరీ చేసి వేసుకుపోయిండు అంబులెన్సు. రోడ్డు మీదకి ఎక్కిన ఓలే అయింది యాక్సిడెంటు. పెండ్లెప్పుడవుతుంది బాబు, నీకు పిల్లని వడిస్తాడు బాబు అని పాట పాడుకునే ఒక అంకుల్కు ఎడారిలో చల్లటి నీళ్లు దొరికినట్టు దగదగ మెరిసే మెరుపుల రాని నేనే నీ మోనలీసా అంటూ ఒక అమ్మాయి మ్యారేజ్ బ్యూరోలో తగిలింది. ఇంకేమున్నది, ఫోన్లలో మునిగిపోతూ నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా అని ఫోన్లనే డ్యూయెట్లు నడిపిండ్రు. క్లైమాక్స్కి వెళ్ళిండ్రు. ఖాతం శుభంగా శుభలేఖలు కొట్టిద్దామనుకునేసరికి ఏం జరిగిందో వార్తలు చూడుండ్రి. ఏ స్వప్నలో కల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కని విందు చేసి అని ఫోటోలో చూసి ఫిదా అయిన ఈ కాకను నట్టేట ముంచి నగలు సెల్ ఫోన్లు పైసలతోనే పత్తా లేకుండా పోయింది. ఇగో ఈ ఖతర్నాక్ పెండ్లి పిల్ల. చూసేటందుకు సూపర్గా ఏం తెలియని ఎక్సలెంట్ అమ్మాయి లెక్క కొడుతున్న కొంపలు కొల్లేరు చేసే రకం ఈ కిలేడి మాయలేడి. మరి ఈమెనే స్కెచ్ గీసిందో లేకుంటే మ్యారేజ్ బ్యూరో వాళ్ళే స్కెచ్ గీసి అమలు చేసిండ్రో గానీ వర్షం కోసం చెకోరా పక్షి ఎదురు చూసినట్టు పెళ్లి కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న రాజమండ్రిలో ఉండే కృష్ణమోహన్ను ఫోటోలతోని ఫోన్లో మాటలతోని ఐఎమ్ నీరజ, నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయినా, ఆలస్యం చేయకుండా అవునంటే ఐదాం ఇద్దరం ఒక్కటి అని ముగ్గులకి దించితే జూన్ నెలల 6 లక్షల రూపాయలతోనే అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారట. ఎదురు కట్నంగా ఒక ఐఫోను, నక్లెస్ గోల్స్ 6 లక్షల రూపాయలు ఇచ్చి శ్రావణ మాసంలో పెళ్లి పెట్టుండ్రి అని అన్నారట. కట్ చేస్తే తెల్లారి ఫోన్ స్విచ్ ఆఫ్ అట. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏందో పోలీస్ సార్ చెప్తాడేనండి. అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లి అయిందని, ఆ అమ్మాయి వాళ్ళ చేతిలో అతను మాసిపోయినని చెప్పి తెలిసింది. దాని మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇన్నరానుల్లో ఎంత పని అయిందో. అప్పటికే పెళ్ళయి 2 పిల్లలున్నామే మనోడి పెళ్లిని క్యాష్ చేసుకొని క్యాష్ కొట్టేసిందట. ఇంకా హైలైట్ ఏందంటే ఆమెతో వచ్చిన చుట్టాలు కూడా ఫేక్ అయినట. మరి నీరజ ఏం మంత్రం వేసిందో ఏమో గాని ఆమె తీయని పుల్లని మాటలకు అట్రాక్ట్ అయిన కృష్ణమోహను నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ అని అక్కడనే పైసలు ఆన్ స్పాట్లు ఇచ్చేసిందట. అంటే ఏదో మతలబే ఉన్నట్టున్నది అనుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. కానీ పెళ్లి కాని ప్రసాదులు చూసిండ్రు కదా, ఇగో ఇట్లాంటి వాళ్ళు మస్తుగా మోపైతున్నారు ఈ నడుమ. ఇల్లు పైలం మీ పైసలు పైలం, డబ్బులు ఊరికే రావు. ఏమంటున్నావు, పెళ్లి ఇలా కాకుంటే రేపు అవుతుంది, సరేనా? మొన్నట్లో ఒక వార్త చెప్పుకున్నాం, యాదికున్నదా? అత్తగారింటికి పోయేటందుకు బస్టాండ్కు పోతే ఒక్క బస్సు కదులుతలేదు, అటు దిక్కు ఏ వెహికల్ పోతలేవని ఒక మోతవారి ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకపోయిండు. అత్తగారింటికి చేరుకున్నాక పోలీసులకు ఫోన్ కొట్టి మీ బస్సు మీరు తీసుకుపోండ్రని అన్నాడు కదా. ఇగో ఇప్పుడు అంతకు మించిన మోతవారి ఒకలొచ్చిండ్రు. ఏం చేసిండో తెలిస్తే పరేషాన్ అవుతారు పక్క. పనిలేని పాపాయనట పోపు గింజలు వారబోసి వడ్ల గింజలు ఎత్తితే డ్రైవింగ్ రాని దానయ్య ఏకంగా అంబులెన్స్ నే దొంగతనం చేసి డ్రైవింగ్ చేసిండు. పేరు అశోక్. మరి ఏ పని మీద సిద్దిపేట దవాఖాన దగ్గరికి పోయిండో గాని కొత్త అంబులెన్స్ చెకచెక మెరుస్తుండేసరికి మురిసిపోయి తాళం తిప్పితే ఆయనతో దుద్దడ టోల్ గేట్ కాడికి వచ్చి డొంపర్ గడ్డలు కొట్టింది. అగ చూడండి అంబులెన్స్ ఎట్లయిందో. కాకపోతే అమ్మాయి కూడా అశోక్ మాత్రం బయట పడ్డాడు. అవు అశోక్ గారు, మరి ఎందుకండి అంబులెన్స్ అట్లెత్తుకపోయినరు? ఈ సాక్కదనం సల్లగుండా కడుపు నిండా గట్టిగానే పుచ్చుకున్నట్టున్నావు కదా. విన్నారా, వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి పోయేదందుకనట కంటికి కనబడ్డదని అంబులెన్స్ ఎత్తుకపోయిందట. చెప్పు మోతేవరి, మరి నిన్నెవరన్నా గుద్దిర్రా, నువ్వే పడ్డావా ఇట్లా? ఇంకా నయ్యా ఎవరిని ఎక్కించుకోపోలేదు. లెక్కకైతే ఈ అంబులెన్స్ కు తాకిన దెబ్బలకు ఈ అన్నకు గట్టిగానే దెబ్బలు దాకా ఉండాల్సింది. కానీ అదృష్టం కొద్ది బయట పడ్డాడు. కానీ ఆ తాగుడు పాడుబడ చూసినరా నువ్వు ఎంత పని చేసిందో. మందు గట్టిగా పుచ్చుకునే అన్నలు మీరు మాత్రం ఈ పనులు చేయకుండా జర్రా చూసుకోండి. సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకోను అనుకుంటా పోయిండు నిన్న మా మోతబారి రాజేష్ వారు. ఏడున్నాడో ఇంతకు జాడలేడు అసలు. హలో, ఏం చేస్తున్నావురా ఈ మధ్య? అసలు ఫోనే చేస్తలేవు. అవునా, ఏ కంగ్రాచులేషన్స్ మామా, దావతున్నది అయితే కారు కొంటున్నావు అంటే. అవు కానీ మరి పైసలు సరిపడా ఉన్నాయా లేవా? లోన్కి పోతున్నావా? అరే నేనుండగా నీకెందుకురా పరేషాన్. నీకు ఒక 4 లక్షలు నేను ట్రాన్స్ఫర్ కొడతా, సరేనా? లోన్ బీన్ ఏం పెట్టుకోకు, డైరెక్ట్ కొనుక్కోక. ఏమో మాట మేమున్నదిరా, మనం దోస్తులం. గా మాత్రం చేయనా నీకోసం? సరే సరే, నువ్వు పని చేస్తాను, నేను డ్రా చేసుకొచ్చి ఇంట్లో పెడతాను, వచ్చి తీసుకో. రైట్. ఓ మనిషి,
కోతలు బాగానే కోస్తున్నావు గాని ఏడున్నావు ఇంతకు నువ్వు? ఏం లేదబ్బా, చిన్న పనుండి ఒక ఫ్రెండ్ని కలిసేదందుకు వచ్చిన. ఎవరా ఫ్రెండ్? ఏం పని? మా ఫ్రెండ్ గాడు నీకు తెలియదులే కానీ వాడేదో బిజినెస్ చేసుకుంటా అంటే సర్లేరా ఒక 5 లక్షలు అప్పిస్తా అని చెప్పి అందుకని వచ్చినా ఇద్దామని చెప్పి. నువ్వు 5 లక్షలు అప్పిస్తానన్నావా? రాత్రికి రాత్రి లక్కీ డ్రా ఏమన్నా తగిలిందా ఏంది? అడిగినోళ్లకు అడగనోళ్లకు పైసలు వంచి పెడతానంటున్నావు. వాళ్ళ వదిలిపెట్టు, నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పి ఇచ్చేస్తా. కావాలి, ఇస్తావా? అరే నాకడ మోమాట ఏమున్నదబ్బా, ఎంత కావాలని అడుగు. 5 లక్షలా, 6 లక్షలా, 7 లక్షలా, 10 లక్షలా కొట్టేద్దాం, సింపుల్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. చాలుతి, జీతం పడ్డ 10 రోజులకే కథం పట్టించి నా దగ్గరే 1000-2000 బదులు తీసుకునేటోడివి ఇప్పుడు లక్షలలోనే మాట్లాడుతున్నావు. ఏం సంగతి? ఎక్కడన్నా ఏటీఎం కు సూటి పెట్టినవా ఏంది? నీకు ఎంత కావాలన్నా చెప్పు, అడుగు, నేను పంపిస్తా. నీకు ఏం కావాలన్నా అది కొనుక్కో పైసలతోని. ఊకే పరిశాన్ చేస్తుంటావు మనిషివి. నీ సొల్లు మాటలు ఆపి చక్కగా ఆఫీస్కున్నాడు. నేను మళ్ళా కలుస్తా గాని వార్తలు చదివే పని ఉన్నది నాకు. అమ్మాయి వెళ్ళిపోయింది. హలో, అరే వెంకట్, ఒక్క 500 ఉంటే ట్రాన్స్ఫర్ చేయవారా? మళ్ళీ జీతం పడడానికి ఇస్తా ప్లీజ్. ఓ నేను ఏడికి పోలే, ఇంకా ఈయన్నే ఉన్నా. నువ్వు ఇంకా పోలేదా? సర్లే కానీ ఒక్క 500 ఉంటే రాదు, శాలరీ కూడా అంగనే ఇస్తా. ఖర్చులో అసలుకే లేవు. ఇప్పటిదాకా లచ్చల ముచ్చట్లు చెప్తివి కదా, ఇప్పుడు 500 అడుక్కుంటున్నావు అంటే ఇంతసేపు ఇచ్చిన బిల్డప్ అంతా ఉత్తదేనా? అంత ఉత్తదే. నీ మోఖం అంగడి పోను, ఎందుకట్లా చేస్తున్నావు? నీకు మ్యాటర్ తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయాలంటే మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయని చెప్పుకోవాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ నీకు తెలియదు పాలేదు. నీ డ్రామాల మన్నువాడా లచ్చలని మాట్లాడి అందరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావా? ఇట్లాంటి కథలు పడితే రేపట్ల ఎవ్వరు నమ్మనేనా అమ్మరు నిన్ను. నడు చక్కగా సోడిగా. అవ్వ పెట్టదు అడక తిననియదని ఈ ఒక తలిగి ఎప్పటికీ. నాకు డౌటు, కొంపదీసి పోరడు ఏపీ సీఎం చంద్రబాబు సారు మాటలేమన్నా ఇంటున్నాడా ఏంది? ఆయన కూడా గిట్లనే ఓట్లకు ముందేమో సంపద సృష్టిస్తా, అందరిని కోటీశ్వరులను చేస్తా అని గొప్పలు చెప్పి ఇప్పుడు 6 గ్యారంటీలు ఏమేనాయని అడిగితే పైసలు లేవు, నేనేం చెయ్యాలి అని అంటున్నాడు. మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది. లాస్ట్కి వస్తే అన్నా క్యాంటీన్ల ముచ్చట కూడా బాగా ప్రమోట్ చేసి విరాళాలు తీసుకోండి అని చెప్పే కాడికి వచ్చింది కథ. అన్నా క్యాంటీన్ లో దీన్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలా. మీరు దీన్ని కరెక్ట్ గా ప్రమోట్ చేయగలిగితే ప్రజల ముందుకు వస్తారు. ఇప్పుడు కూడా నా దగ్గర చాలా మంది వచ్చి వాలంటరీగా డొనేషన్స్ ఇస్తున్నారు అన్నా క్యాంటీన్ కి. గిట్లున్నది చూడండి, అటు బాబు గారి కథ, ఇటు మన రాజేష్ కథ. చెప్పేటి ఏమో కోటలు దాటే మాటలు, చేతలల్లా చూస్తే ఏం లేదు. అగో ఏదో కొత్త వార్త వచ్చింది, అదేందో చూసేళ్ళి. ఇగో వీళ్ళంతా ₹2 ఆఫర్ బిర్యానీ కోసం ఆశపడవచ్చునులే, మరి ₹2 కోడిగుడ్డే వస్తలేదు. అట్లాంటిది ఏకంగా చికెన్ పీసులతోనే బిర్యానీ వస్తున్నది. మళ్ళీ మీదికెంచి 2 లివర్లు ఎక్స్ట్రా అన్నట్టు ఉల్లిగడ్డ ముక్కలు నిమ్మకాయ ముక్కలు వస్తుంటే ఎవరు ఊపుకుంటారు చెప్పండి? వేడి బిర్యానీ మీద నిమ్మరసం మిండుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని నంజుకొని తినరా? అందుకే తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ ఆఫర్ పెట్టిన హోటల్కు తండోపతండాలుగా పోయినరు పబ్లిక్. అమ్మలక్కలంతా లైన్లు కట్టినరు. ఇట్లా అన్నలైతే అసలు ఆగుతలేరు. మరి ఓపెనింగ్ ఆఫర్ కావచ్చు, అందుకే ₹2 ఇచ్చినట్టున్నారు. ఇక ఈ వార్త తెలియంగానే అబ్బా మా దగ్గర కూడా ఇట్లాంటి ఆఫర్ ఏదన్నా ఉంటే మంచిగుండు, ఈ వానాకాలంలో వేడి బిర్యానీని ఏమన్నది ఇందో అనుకుంటున్నారు కదా, మీకు కూడా ఏదో ఒక ఆఫర్ తగులుతుంది తీయండ్రు. ఇట్లనే వెనక చూసుడు లేదు, ముందు చూసుడు లేదు, ఆగే ముచ్చట అస్సలకే లేదు. జల్దిగా ప్రాజెక్టుల దగ్గరికి పోయి కృష్ణమ్మ అందాలను చూసొద్దాం. ముందుగాల నాగార్జున సాగర్కి పోయి ఆడికెళ్ళి శ్రీశైలం పోదాం. చలో నాగార్జున సాగర్. ఆహా, ఏం నీళ్లు ఎన్ని నీళ్లు పో. కండ్ల సంబరం అవుతున్నది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అస్సలే లేవు. 26 గేట్ల నుంచి కృష్ణమ్మ కిందికి దుంకుతుంటే ప్రాణం పరవశించిపోతున్నదిలే. అగ చూడుండ్రి, గేట్లకెళ్ళి కిందికి పోతుంటే చిన్న సన్నటి తుంపర్లు ఎంతటి అందం కండ్ల ముంగట నాట్యం చేస్తున్నదో. 590 అడుగులకు 585 అడుగులకు చేరింది నీటి మట్టం. 2,50,000 క్యూసెక్కుల నీళ్లు వస్తుంటే 2,30,000కు పైగా నీళ్లు కిందికి వదులుతున్నారు. మొత్తం గేట్లు ఓపెన్ చేసిండ్రని తెలుసుడుతోని పర్యాటకులు మొత్తం వచ్చి సాగర్ దగ్గరనే వాలిపోయి కృష్ణమ్మ అందాలను చూస్తుంటే అటు శ్రీశైలం కూడా వరద అస్సలు తగ్గేదేలే అనేసరికి అదే రేంజ్ లో గేట్లను ఓపెన్ చేసి కిందికి వదులుతున్నారు. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్లే.
అట్లుంటది మరి. గేట్లకెళ్ళి నీటి విడుదల ముచ్చటంటే ఇటు జూరాల నుంచి జోరుగా వరదొచ్చుడు ఒకటైతే పైనున్న రాష్ట్రాలలో కూడా గట్టిగా వర్షాలు పడుతుండేసరికి మన రాష్ట్రాలల్లో ప్రాజెక్టులు పండగ చేసుకుంటున్నాయి. పులిసింతలు, ప్రకాశం బ్యారేజీ, భద్రాచలం, ధవళేశ్వరం దగ్గరైతే ధూమ్ ధామ్గున్నది ముచ్చట. కానీ గేట్లకెళ్ళి నీళ్లు కిందికి దుంకుతుంటే చూసేటోళ్లకు ఆ ఆనందమే వేరు పోండ్రి. బతుకు మీద ఆశునోడు ఎవ్వడు కూడా రైలు పట్టాల మీద వన్నాక అస్సలకే బతకడు. మరి రైలు దగ్గరకు వచ్చినాకనే గుండాగినంత పనయ్యి సగం పానాలు పోతాయి. అసవంటిది ఇక రైలు ఎక్కినాక మాంసం ముద్దలు లెక్కనే అయిపోతుంది కదా బాడీ. కానీ గీడో మందుబాబు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో గాని ఈ జన్మల పట్టాల మీద వండుకున్నా కూడా బతికి బయటపడ్డాడు. పొద్దుగాలనే బెడ్ మీద నుండి నిద్ర లేచినట్టు పట్టాల నడవ వండుకొని లేస్తున్న ఈ అదృష్టపు తాగుబోతన్న గురించే వార్త. ఈ ఏడాది ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉత్తమ అదృష్టవంతులు ఉన్నారా అయ్యా అంటే అది ఈయననే అని గూగుల్ తల్లిని అడిగినా కూడా గుండె రాయి చేసుకొని చెప్తుంది కావచ్చు. ఎందుకంటే మనోడు రాత్రిపూట కుతికెళ్ళాం కదా ఆగి సోయి లేకుండా నడుచుకుంటూ పోతుంటే నడుమిట్లా పట్టాలు అడ్డొచ్చినాయట. ఏమున్నది ఆ పట్టాలు పాదాలకు దాకంగానే పటేల్ మని పడితే బెడ్ మీద వన్నట్టు 2 పట్టాల మీద మంచిగా వన్నాడు అన్నట్టు. మరి రైలు రాలేదా అంటే ఎందుకు రాలేదు? అటు నుండి ఇటు పోయినాయట, ఇటు నుంచి అటు పోయినాయట రైళ్లు. కానీ మధ్యలో ఉండేసరికి ఈయన గారికి ఏం కాలేదు. ఇంతలోనే లోకో పైలట్ చూసి పైకి పోయిందని ఫిక్స్ అయి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఏ బాబు లేవు అన్నవోలే ఇగో ఇట్లా లేచి కూర్చొని ఏమైంది నాకు అసలు నేను ఇక్కడ ఎందుకున్నా అని అంటుండట. మన దగ్గర కాదు, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ జిల్లాలో జరిగింది. కానీ నిజంగా ఈయన గారికి భూమి మీద నూకలే కాదు 90లు కూడా బగ్గనే బాకున్నట్టున్నాయి పోండి. అందుకే బతికి బాటిల్ కట్టింది ఇట్లా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.